శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు మనము గురువు అనుగ్రహం ఉంటే శిష్యుడు ఏదైనా సాధించవచ్చు, సాధించలేనిదంటూ ఏమీ లేదు అని తెలియజేసే కథని మనం ఈరోజు విందాం. గురువు అనుగ్రహం కోల్పోయిన ఇంద్రుడు ఏ ఇబ్బందులు పడ్డాడు, గురువు అనుగ్రహం పొందిన బలి చక్రవర్తి ఏ విధమైనటువంటి ఆనందాన్ని, పదవులను పొందాడు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఆల్. అందరూ చక్కగా వినండి. ఫస్ట్ ఆ కుమారుడు విశ్వరూపుడిని గురువుగా చేసుకొని వాళ్ళు మళ్ళీ అన్ని పొందిన తర్వాత ఆ విశ్వరూపుడు రాక్షసులకి సహాయం చేస్తున్నాడని భావించి ఆయనను చంపినప్పుడు ఇంద్రుడు ఆయనకి బ్రహ్మహత్యా పాతకం కలిగితే ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తీసివేయడం కోసము ఏం చేశారు, నా పాపము పోవట్లేదు, నేను ఏం చేయాలని అర్థం కానప్పుడు ఆ బృహస్పతి బృహస్పతి ఇంకా రాడు, ఆయన కోపం తగ్గదు. దేవతలందరూ కలిసి నీ పాపం ఎవరన్నా తీసుకుంటే అప్పుడు మళ్ళీ నీ బ్రహ్మహత్యా పాతకం పోతుంది అన్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, నలుగురు గురించి చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడి యొక్క పాపం నలుగురు తీసుకున్నారని. ఒకరు మహిళ తీసుకుంది కాబట్టి ఆమెకి ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తీసుకున్న పాపము మహిళకి పీరియడ్స్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఆ పాపము. అలాగే భూదేవి తీసుకుంది కాబట్టి ఆమెకి భూమి మీద గుంటలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. భూదేవి తీసుకుంది కాబట్టి ఆ పాపం అలా వెళ్ళిపోతుంది. అంటే మొత్తం పావు భాగం తీసుకున్నారు ఒక్కొక్కరు. తర్వాత మనం చెట్టు తీసుకుంది, చెట్టులో నుంచి బంక బయటకు వస్తుంది. ఆ విధంగా ఆ పాపం అనేది పోగొట్టుకుంటా ఉంటుంది ఆ చెట్టు. తర్వాత నీరు ఏం చేస్తుంది, ఈ మురికి నీరు కలిసినప్పుడు దాని మీద మనం ఇప్పుడు నదులలో, సరస్సులలో, అన్ని చోట్ల అండి, సముద్రంలో ఎక్కడైనా కానీ స్నానం చేసినప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల కంపెనీల నుంచి బయటకు వచ్చే దాంట్లో కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ అట్లా వచ్చేటప్పుడు మురికి నీరు కలిసినప్పుడు పైన నురుగు ఏర్పడుతుంది. ఆ నురుగు రూపంలో జలం అనేది తన యొక్క పాపాన్ని పోగొట్టుకుంటుంది. ఈ విధంగా ఈ 4 తమ ఇంద్రుని దగ్గర నుంచి ఇంద్రుడి యొక్క బ్రహ్మహత్యా పాతకంని ఈ నలుగురు పంచుకున్నారు. ఈ నలుగురికి ఈ రూపంలో పోతున్నాయి. మనం ఇంతకుముందు ఇది చెప్పుకున్నాం, అది మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేశాను అంతే. అయితే ఇందులో ఇప్పుడు మనము ఈ జలాన్ని తీసుకున్నాం అనమాట. జలం మీద ఉండే నురుగు ఏదైతే ఉందో ఆ నురుగు ఎలా ఉంటుంది అంటున్నాము, తడితో ఉండదు, పొడితో ఉండదు. అంటే 2 రకాలుగా కాకుండా ఉంటుంది. పట్టుకుంటే కొద్దిగా తడి అవుతుంది, అట్లా కానీ చూస్తే మళ్ళీ వెంటనే పోతుంది అనమాట. అందువల్ల తడితో కానీ పొడితో కానటువంటి దానితో నేను మరణించాలని కోరుకున్నాడు కాబట్టి ఆ ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ నురుగులో, ఆ సముద్రం మీద ఉన్నటువంటి ఆ నురుగు మీద ఈ వజ్రాయుధాన్ని పెట్టి దానితో అప్పుడు ఆయన అంతం చేయడం జరిగింది. ఈ విధంగా అంతం చేసుకుంటా దానవులందరినీ చంపుకుంటా వెళుతున్నప్పుడు ఇంకా బ్రహ్మదేవుడే నారదుడిని పంపించడం జరిగింది. దేవాసుర యుద్ధం ఆపమని చెప్పవయ్యా, ఇప్పుడు ఆ దేవతలకి కావాల్సినటువంటి అమృతం దొరికింది, మరి దొరకని రాక్షసులు మరి అలాగే బాధపడతారు, యుద్ధానికి వస్తారు, అనేక మంది చనిపోయారు దానవులు, ఇంకా గెలిచింది దేవతలే కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి యుద్ధాన్ని ఆపేపించి వాళ్ళ జీవితాన్ని వాళ్ళని, వీళ్ళ జీవితాన్ని వీళ్ళని గడపమని చెప్పు అని చెప్పి నారదుడిని పంపించడంతో ఆ నారదుడు ఇక్కడికి వచ్చి యుద్ధాన్ని ఆపమని దేవతలందరికీ చెప్పి ఆ దేవతలతోటి ముందు యుద్ధాన్ని ఆపేపించాడు. ఎందుకంటే ఇక్కడ రాక్షసులు యుద్ధానికి వచ్చారు, కోపంతో ఉన్నారు, కానీ చాలా మంది అంతరించి చనిపోయారు రాక్షసులు యుద్ధరంగంలో, వాళ్ళ దగ్గర అమృతం లేదు కాబట్టి. వీళ్ళైతే దేవతలు గెలిచే ఉన్నారు. సరే, ఈ విధంగా యుద్ధం అయితే ఆగిపోయింది. ఏ యుద్ధం ఆగిపోయింది అంటున్నాము, దేవాసుర యుద్ధము. అమృత కోసం వచ్చినటువంటి గొడవ, ఇది చిన్నగా గొడవ పెద్దదైపోయింది, యుద్ధం అయింది. ఈ యుద్ధంలో అనేక మంది అసురులు మరణించారు. ఇంకా దీనితో ఎక్కువ కాలం జరుగుతుందని నారదుడు వచ్చి చెప్పడంతో, బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞ మేరకు వచ్చి చెప్పడంతో దేవాసుర యుద్ధాన్ని ఆపేశారు. దీనితో దేవతలందరూ చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఇంద్రుడు ఇంద్ర పదవిని పొందాడు. బలి చక్రవర్తికి ఆ పదవి పోయింది ఇప్పుడు. అంటే ఆయన తీసేసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, ఇంకా ఈ ఎవరైతే అసురులు ఉన్నారో అంటే బలి చక్రవర్తి, ఆయన యొక్క దానవులందరూ కూడా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. గురువు అయినటువంటి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రీతికరంగా సేవలు చేసి ఆయన మెప్పించి, మేము అమృతం తాగకపోతే మేము ఇంకా జీవించమా, మాకు అమృతం లేకపోతే మాకు జీవనమే లేదా, అదేనా మాకు ముఖ్యము, అది లేకుండా మేము జీవించలేమా, అది లేకున్నా కూడా మేము బాగుండే విధంగా మమ్మల్ని అనుగ్రహించాలి మీరు అని చెప్పేసి ప్రీతికరమైనటువంటి సేవలు చేసి శుక్రాచార్యుని యొక్క అభిమానాన్ని పొందారు బలి, ఆయనతో పాటు ఉన్నటువంటి దానవ సేనలందరూ కూడా. ఆ విధంగా ఎప్పుడైతే శుక్రాచార్యుడు అయినటువంటి ఆ గురువు అభిమానాన్ని ఎప్పుడైతే పొందారో, శుక్రాచార్యుడు ఏం చెప్తాడంటే, సరే మీరు ఇప్పుడు ఇవన్నీ పోగొట్టుకున్నారు, మీ దగ్గర లక్ష్మీదేవి లేకుండా పోయింది, వైభవమే లేదు, ఇప్పుడు దేవతలందరికీ వెళ్ళిపోయింది, నేనైనా కూడా మీకు ముందు నుంచి నేను చెప్తున్నాను ఏమని, నాకు మృత సంజీవని విద్య తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఎవరెవరికైతే దెబ్బలు తగిలాయో, ఎవరెవరికైతే ఇబ్బంది అయ్యి చనిపోయినారో నేను వాళ్ళందరినీ బ్రతికించగలుగుతానని చెప్పేసి ఆయన బలి చక్రవర్తికి దెబ్బలు తగిలి ఉన్నాయి కదా, ఆ యుద్ధంలో పడిపోయాడు వజ్రాయుధం తగిలినప్పుడు కూడా, ఆయన మీద అలా స్పృశించి ఆయన మళ్ళీ స్వస్థత పొందేలాగా చేసి మిగతా అందరినీ కూడా మళ్ళీ ఆయన బ్రతికించడం జరిగిందనమాట శుక్రాచార్యుడు. అలా చేసిన తర్వాత, సరే ఇప్పుడు నీకు అమృతంతో సమానమైనటువంటి నేను ఒక యాగం చేపిస్తాను, ఆ యాగాన్ని నువ్వు చేసావంటే మళ్ళీ దేవతల దగ్గర ఉన్నటువంటి ఆ వైభవం అంతా మళ్ళీ నీకే వస్తుంది అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, విశ్వజిత్ యాగం అనే దానిని చేపించడం మొదలుపెట్టాడు అనమాట. విశ్వజిత్ యాగం విశ్వమంతా వ్యాపించేటువంటిది.
మొత్తము ఈయన ఆధీనంలోకి వచ్చేటువంటిది విశ్వజిత్ యాగం అంటే. ఆ విశ్వంలో ఎవరున్నారు? ఆ మహావిష్ణువు ఉన్నాడు. ఆయన అనుకోకపోతే ఏమీ జరగదు. ఆయన అనుకోబట్టే జరుగుతుంది. ఆయన ఈ బలికి మళ్ళీ ఇంద్ర పదవిని ఇప్పించాలని ఆయన ఉంది కాబట్టి ఈ విశ్వజిత్ యాగం జరుగుతుంటే అంతా పూర్తయ్యేటట్టుగా విజయవంతంగా ఆ విశ్వజిత్ యాగం కొనసాగేటట్లుగా ఆయన అనుగ్రహం కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు శుక్రాచార్యుడు విశ్వజిత్ యాగం చేశాడు. ఈ విశ్వజిత్ యాగం చేసి ఈ విశ్వజిత్ యాగం మొత్తం కొనసాగించి మరి ఎందుకనో దేవతలు కూడా ఇక్కడ దీనిని ఆపలేదు. మామూలుగా అయితే ఇంద్రుడు ఎవరైనా ఏదైనా చేసుకుంటున్నారన్నా, ఎవరైనా తపస్సు చేస్తున్నారన్నా ఇంద్రుడి భయం, నా పదవి పోతుందేమో, ఈ పదవి పోకుండా ఉండాలి అని రంభనో, ఊర్వశనో, మేనకనో ఆయన దగ్గర ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని పంపించి ఆ యొక్క తపస్సును, ఆ యాగాన్నో, యజ్ఞాన్నో పాడు చేపించేటువంటి వ్యక్తి ఆయన. కానీ ఇక్కడ ఏమి జరగలేదు. చక్కగా విజయవంతంగా విశ్వజిత్ యాగం అనేది జరిగింది. ఈ విశ్వజిత్ యాగం జరిగి మనం కదా యజ్ఞం చేసుకునేటప్పుడు హోమం పెట్టుకుంటాం కదా మనం ఇంట్లో. ఆ యొక్క అగ్నిలోంచి హోమంలో మనము వేస్తామండి. దర్భలు అవన్నేసి అగ్నిని రాజేస్తాము పంచామృతాలు వేసి. సారీ, నెయ్యిని వేసి మనం దాన్ని అగ్నిని రప్పిస్తారు. అయితే ఇక్కడ ఆ అగ్నిలో నుంచి జరుగుతున్నటువంటి విశ్వజిత్ యాగంలో నుంచి ఆ యాగం యొక్క మొత్తం దాంట్లో నుంచి ఆయనకి బయటికి ఏమేమి వచ్చాయి అంటే యాగము పవిత్రంగా బాగా జరిగింది. మరి యాగం జరిగినాక అందులో నుంచి ఫలం ఏమేమి వచ్చింది, ఇప్పుడు బలిచక్రవర్తికి ఏమేమి ఫలం అందింది అనేది మనము చెప్పుకుందాం అనమాట. బలిచక్రవర్తి ఏమేమి పొందాడు ఆయన అనేది అంటే, ఒకటి ఏమి పొందాడు, బంగారు వస్త్రాలను కప్పినటువంటి రథం వచ్చింది ఆ యాగంలో నుంచి. మనం అదే చెప్తున్నాం, హోమం అనేది మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆ హోమం యొక్క రూపం అంతా ఉంది కదండి, అందులో నుంచి బయటికి రావడం అనమాట. అందులో నుంచి ఏమొచ్చింది అంటే బంగారు వస్త్రాలను కప్పినటువంటి రథం, అంటే రథం బయటకు వచ్చింది. ఆ రథం ఎలా ఉంది, బంగారు వస్త్రాలను కప్పి ఉన్నటువంటి రథం అనమాట. నెక్స్ట్ రెండోది ఏమొచ్చింది అంటే గుర్రాలు, సూర్యునికి 7 సావిత్రి మేడం, ఆ రథం ఎవరు తీసుకున్నారు? అన్ని బలిచక్రవర్తికి మొత్తం వచ్చేది. ఇప్పుడు ఆ, అంటే విశ్వజిత్ యాగం చేపించిందే బలిచక్రవర్తి మళ్ళీ అవునవును ఉండాలి. అవును అవును అందుకోసం వచ్చేవన్నీ ఇప్పుడు బలిచక్రవర్తికి ఇస్తారు శుక్రాచార్యుడు, ఎందుకని రాక్షసుల రాజు ఆయన. ఇప్పుడు ఆ రథం తీసుకున్నాడు ఆ బలిచక్రవర్తి. నెక్స్ట్ ఆ యాగంలో నుంచి ఇంకా ఏమొచ్చాయంటే, సూర్యుడికి 7 గుర్రాలు ఎలా అయితే ఉంటాయో అలాగే ఆ గుర్రాలు, ఈయనకు కూడా గుర్రాలు అనేవి యాగం నుండి గుర్రాలు రావడం జరిగింది. అంత ప్రతాపంతో కూడినటువంటి గుర్రాలు అనేవి ఆయనకు వచ్చాయి. ఇంకేమొచ్చినాయి అంటే ఆ రథం మీద జెండా, సింహపు జెండా వచ్చింది రథం మీద. మనము సింహం అనేది గుర్తుకి మనం విష్ణుమూర్తి రూపాన్ని గుర్తు తెచ్చుకుంటాము. ఆ సింహపు జెండా అనేది వచ్చింది. ఇక్కడ మనము చెప్పుకుంటున్నాము బలిచక్రవర్తి కొద్దిగా అహంకారంతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇది మళ్ళీ నెక్స్ట్ పోతుంది, వామనావతారం వచ్చి ఆయన ఇవన్నీ ఏవైతే ఈయనకి ఇచ్చాడో ఇప్పుడు విశ్వజిత్ యాగంలో అన్ని ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదంతా జరిగేదంతా ఎలా అంటే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రహ్లాదుని మన్మడితను. ఆయన మనకు ముందుగా చెప్పుకున్నాం, వంశంలో ఒకరైనా ఆ దైవం మీద ధ్యాసలో ఉంటే ఆ వంశంలో ముందు 7 తరాల వాళ్ళని, తర్వాత 7 తరాల వారిని ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి మనము ప్రహ్లాదుడి దాంట్లో చెప్పుకుంటే విన్నామన్నమాట. ఆ విధంగా ఇప్పుడు ప్రహ్లాదుని మన్మడు, ప్రహ్లాదుని కుమారుడి పేరు విరోచనుడు, విరోచనుని కుమారుడి పేరు ఇప్పుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తిని అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు విష్ణుమూర్తి. ఏ విధంగా సింహం జెండా వచ్చింది ఆయనకి ఆ రథం మీదకి. ఇంకేమొచ్చాయి, గొప్ప విల్లు వచ్చింది, అంటే బాణాలు వేసేది విల్లు, బాణము, ఖడ్గము ఇవన్నీ ఇచ్చారు. ఇంకేమున్నాయి, ఆ విల్లులు తీయడానికి అమ్ముల పొద వచ్చింది. అంటే నువ్వు ఎన్నిసార్లైనా ఎన్ని విల్లులైనా తీయి, ఎన్ని బాణాలైనా ఇలా తీసివేయి, కానీ అమ్ముల పొదలో ఉంటూనే ఉంటాయి అనమాట, తరిగిపోవు. అలాంటి అమ్ముల పొద వచ్చింది. నెక్స్ట్ ఆయనకి ఏమి కాకుండా ఉండడం కోసం కవచం కూడా రావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఆయనకి ఆ హోమం నుండి ఆ విశ్వజిత్ యాగము ఏదైతే చేశారో ఆ యాగం నుంచి ఆయనకి ఇవన్నీ పొందాడు. ఇప్పుడు ఏం పొందాడు మనం చెప్పుకున్నాము, ఆయన రథం వచ్చింది, చక్కగా రథం మీద ఉండి మొత్తం లోకాలన్నిటిని చుట్టొచ్చు. తర్వాత ఆయనకి గుర్రాలు వచ్చాయి రథాన్ని నడపడానికి. తర్వాత రథం మీద జెండా, సింహపు జెండాని పెట్టుకున్నాడు. తర్వాత ఆయన విల్లు వచ్చింది, బాణాలు, ఇంకా అక్కడి నుంచి వచ్చిన యాగంలో నుంచి వచ్చినటువంటి విల్లు, బాణాలు ఉన్నాయి, ఖడ్గం ఉందంటే ఇంకా ఆయన ఎవరినైనా జయించగలడు. అలాగే వచ్చింది. అమల పొద ఎన్ని తీసినా తరగదంట, అలాంటి అమల పొద వచ్చింది. కవచం ఎవరు ఏం చేసినా ఆయనకి ఏం దెబ్బలు తగలవు. ఇంకా మనం చూస్తున్నాం కదా కవచంతో ఉన్నటువంటి కర్ణుడికి కవచ కుండలాలతో పుట్టాడు కర్ణుడు చెప్పుకున్నాం కదా. అంటే అది మీకు గుర్తొచ్చి చెప్పానండి. ఆ కర్ణుడికి కూడా 1000 కవచాలు. మనం ఈ ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆయనకి 999 కవచాలు అయిపోయి ఇది లాస్ట్ కవచం అనమాట. ఈ ద్వాపర యుగంలో ఈ కవచంతో ఆయనకి మొత్తం అయిపోతుంది. అక్కడికి కవచ కుండలాలు అనేవి పోతాయి. ఇంకా దాంతో ఆడికి అంతమైపోతుంది. మొత్తము 1000 అనమాట ఆయనకి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, కవచం అనేది ధరించారు అంటే ఇంకా మన శరీరానికి ఏం కాకుండా ఉండాలని. ఇప్పుడు మన యొక్క విఐపీలు అంటే మనకు ప్రధానమంత్రి కానీ అనేక మంది ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కవచాన్ని ధరించి బుల్లెట్ ప్రూఫ్ లాంటివి వాటిల్లో పంపిస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు శరీరం మీద ధరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళే వాహనాలకే అలాంటి నిండా కవచం వేసి పంపిస్తారనమాట. అంటే వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఆ కవచం ఇవన్నీ బలిచక్రవర్తికి వచ్చాయి. ఇప్పుడు వచ్చినాక అతను ఎలా ఉన్నాడు అంటే ఇంకా అన్ని అందే కదండి, ఇంక వైభవం అంతా ఇచ్చేశాడు ఆ శుక్రాచార్యుడు. ఇక్కడ ఇంకొక పదం ఏం చెప్పుకుంటున్నాం మనం, ఇంకొక మాట ఏంటంటే గురువు యొక్క ఆశీస్సులు ఉంటే మనం ఎప్పుడూ బాగుంటామండి. ఆ గురువు ఏ గురువు అయినా పర్వాలేదు, ఆ గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి.
ఉండాలి. ఉన్నంత వరకు బాగుంటాం. ఆ ఆశీస్సులు లేవనుకోండి మనకి, మనం ఎలా ఉన్నామో, ఏం చేస్తున్నామో గురువు పట్టించుకోడు. గురువు అభిమానాన్ని మనం పొంది ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేమే ఉన్నాము. ఇప్పుడు మా గురువులు ఇప్పటికీ మమ్మల్ని మేము ఆ గురువులని ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అని మనం అప్పుడప్పుడు వాళ్ళకు ఒకసారి మనము మాట్లాడామంటే దగ్గరకుంటే వెళ్లి పలకరించడము, లేదంటే దూరంగా ఉంటే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళకి అభిమానం కలుగుతుంది. ఓహ్! నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ నాతో మాట్లాడింది ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు అని. అలాగే మనం వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు ఆ విధమైనటువంటి భావం మన మీద ఆ ప్రేమ అమ్మాయి అయితే పుత్రికా ప్రేమ కలుగుతుంది. అబ్బాయి అయితే పుత్ర ప్రేమ ప్రేమ కలుగుతుంది. అంతటి అభిమానాన్ని మనం పొందగలుగుతామనమాట. అలాంటి అభిమానాన్ని పొందాడు ఇక్కడ బయలు చక్రవర్తి. అందుకే ఇంత వైభవం ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఎలా బయలుదేరుతున్నాడు అతను అంటే అక్కడికి అంతా మొత్తము ఆయన ఆధీనంలోకొచ్చింది. బ్రాహ్మణులందరికీ అనేక మందికి దానాలు చేస్తున్నాడు. దానాలు చేసి మంచి పేరు పొందాడు. ఇప్పటికి కూడా మనం చెప్పుకుంటే దానాలలో మనం చెప్పుకుంటే బలిచక్రవర్తిని చెప్పుకుంటామండి. మీరు గుర్తు తెచ్చుకుని ఉంటారు. మీకు గుర్తుంటది. శిబి చక్రవర్తిని దానం గుణంలో ఆయనను చెప్పుకుంటాము. అలాగే కర్ణుని కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది. దాన గుణంలో వీళ్ళు ముగ్గురు మనం గుర్తు చేసుకుంటాం. ఇతనేమో ఆస్తి అంతా ఇచ్చేశాడు దానంలో వామన అవతారంలో విష్ణుమూర్తికి. శిబి చక్రవర్తి వచ్చి తన శరీరాన్ని ముక్కలుగా కండలుగా చేసి ఆ డేగకి పావురంని రక్షించడానికి కోసం తన శరీరాన్ని అప్పచెప్తానని చెప్పేసి చెప్తాడు. కర్ణుడు వచ్చి దానగుణంలో మనం విన్నాం కవచకుండలాలు వచ్చి అడిగితే ఇచ్చేశాడు అని చెప్పేసి వీళ్ళ దానగుణంలో మనము వీళ్ళ ముగ్గురిని బాగా గుర్తు తెచ్చుకుంటాం అనమాట. మరి ఈ కాలంలో దానం చేసిన వాళ్ళు లేరా? మనకి ఇప్పుడు చారిత్రక యుగంలో అంటే ఇప్పుడు కూడా దానం చేసిన వాళ్ళు ఉన్నారండి. హర్షుడు చాలా గొప్పగా దానం చేశాడండి. ఆయన సర్వస్వ దాన వ్రతము అని ఒక వ్రతం చేశాడు అతను. అనేక సార్లు దానాన్ని చేసి తన రాజ్యంలో ఎంతైతే రాజ్యానికి ఆదాయం వస్తుందో ప్రతి 5 సంవత్సరాలకి ప్రయాగ దగ్గర సర్వస్వ దాన వ్రతం అనేది ఒకటి చేశాడు ఆయన. ఆ 5 సంవత్సరాలకి ఖజానాకి ఎంతైతే వస్తుందో, మనకి ఖజానాకి డబ్బు వస్తుంది కదండి. ఇప్పుడు మనం అందరం పన్నుల రూపంలో డబ్బు కడతాం. మనము పన్నులు కడుతున్నాం. ఆ కట్టిన పన్నంతా ఖజానాకి వెళ్ళిపోతుంది. ఆ ఖజానాకి వెళ్ళిన తర్వాత ఆ ఖజానాలో ఉన్నటువంటి ఆ ధనముతో మనకు అన్ని పనులు చేస్తారు వీళ్ళంతా. పాలకులందరూ చేసేది అంటే మనం కట్టిన పన్నుని మనకు మిగతా పనుల రూపంలో వస్తాయి బయటికి. మనకు రోడ్లు వేసే దాంట్లో గానీ, మనకి ఏమైనా పథకాలు చేపట్టే దానిలో గానీ, ఇంకా అన్ని హాస్పిటల్స్ కానీ, ఆ! విద్య కానీ, వైద్యం కానీ. అవును. అన్ని రకాల కార్యక్రమాలు ప్రజలకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు ఖజానాలోకి మనం పంపించినటువంటి పన్నుల రూపంలో వెళ్ళినటువంటి ధనం ద్వారా వాళ్ళు మనకు పనులు చేస్తారు. లేకపోతే వాళ్ళ దగ్గర ఏమి డబ్బులుండవు. వాళ్ళకిచ్చే జీతం కూడా మనదే. మనం కట్టినటువంటి పన్ను రూపంలో వాళ్ళు వాళ్ళ యొక్క జీతంగా తీసుకుంటారు. రాజు యొక్క ఖర్చులకు వాడుకుంటాడు. రాజు అంతఃపుర ఖర్చులకు వాడుకుంటారు. వాళ్ళ యొక్క భోజనం కూడా మనం ఇచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చింది. ఎందుకంటే రాజు దగ్గర ఏమి ఉండదండి. నేను ఇప్పటి కాలం గురించి చెప్పట్లేదు. నేను పూర్వకాలం గురించి చెప్తున్నాను. రాజుల దగ్గర ఏమీ ఉండదు. వాళ్ళు ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర ఉండదు. ఇప్పుడంటే వీళ్ళకి సొంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి పీఎంకైనా, సీఎంకైనా, రాష్ట్రపతికైనా వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కానీ మనం ఇంతకుముందు చరిత్రలోకి వెళ్ళిపోయినట్టయితే రాజుల దగ్గర ఏ ఆస్తి సొంత ఆస్తి ఉండదు. ఎందుకంటే రాజ్యం అంతా రాజుది. ఆ రాజు ఏం చేస్తాడు? ఆ రాజ్యాన్ని ఎవరైతే వ్యవసాయం చేసుకుంటామని అంటారో వాళ్ళకి ఆ వ్యవసాయానికి ఆ భూమిని అప్పచెప్పేస్తాడు రాజు. ఆ భూమిని వాళ్ళు కౌలుకు తీసుకున్నట్టు రాజు దగ్గర నుంచి మొత్తం క్షేత్రం అంతా రాజుది. ఆయన వాళ్ళకి కౌలుకి ఇచ్చేసినట్టు. ఎవరైతే రైతులు ఆ భూమిని తీసుకుంటారో దానికి ఒక పత్రం ఇస్తాడు రాజు. ఆ తీసుకున్న భూమిలో వాళ్ళు వ్యవసాయం చేయాలి, పంట బాగా పండించాలి. పంట బాగా పండించినాక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పంట బాగా పండించారు, వరి 100 బస్తాలు పండినాయి. అప్పుడు ఏం చేస్తారు? పన్ను కడతారు. ఏ విధంగా? బలి బాగా 2 పన్నులు ఉంటాయి అనమాట. అంటే ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్క రకం వచ్చినాయి. మనం ఇప్పుడు వేదకాలం చెప్పుకుంటున్నాం కాబట్టి వేదకాలంలో 2 రకాల పన్నులు ఉంటాయి. బలి అని, బాగా అని. బలి అనేదేమో మన ఇష్టమై మన రాజుకి ఇవ్వాలి. ఏంటంటే రాజు పుణ్య కార్యక్రమాలు చేపిస్తున్నాడు, దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి, లేదా సంక్రాంతికి జరుగుతున్నాయి, లేదంటే నవరాత్రులు జరుగుతున్నాయి, లేదంటే ఆయన బ్రహ్మోత్సవాలు ఏవో చేపిస్తున్నాడు. ఇలా ఏవైనా మనకి జరిగేటువంటి పుణ్య కార్యాలు లేదా దైవ కార్యాలు ఏవైనా జరిగితే వాటికి మనమందరం ఇష్టపూర్వకంగా ఇస్తామండి ఆ ధనాన్ని. అందువల్ల దాన్ని అది అంటాం. బాగా అంటే ఇప్పుడు పండించారు కదా భూమిలో, రాజు ఇచ్చిన భూమిలో 100 బస్తాలు పండినాయి అనుకోండి వడ్లు. 100లో భాగం ఆయనకి ఇవ్వాలి, సగభాగం ఆయనకి ఇచ్చేయాలి. అంటే ఆ కాలం సగభాగం లేదండి. ఆ కాలంలో 1/6 ఆర్ 1/8 అంటే 8 బస్తాలు మనకు పండితే అందులో 1 బస్తా ఇవ్వాలి, 7 బస్తాలు మనం ఉంచుకుంటాం. అంటే అది భాగం. అంటే ఎవరైతే ఇలా ఇచ్చుకుంటా వెళ్తారో అదంతా ఖజానాలోకి వెళ్ళిపోతుంది. ఖజానాలో నుంచి వీళ్ళు ఇవన్నీ ఖర్చులకి పెట్టుకొని వాడుకోవడం జరుగుతుందనమాట. ఈ విధంగా ఈ మొత్తము ఆయనకి బలిచక్రవర్తికి ఇదంతా వైభవం అంతా పొంది ఇంత పెట్టుకొని ఇదంతా ఆయన పొందేటట్టుగా అందరికీ దానాలు చేసే వ్యక్తిగా చేశాడు. నేను ఇక్కడ మీకు హర్షుడు గురించి చెప్పాను కదా. హర్షుడు తన 5 సంవత్సరాలు ఈ మొత్తం ఏదైతే ఖజానాకు వచ్చిందో ప్రజల దగ్గర నుంచి పన్ను రూపంలో ఏదైతే వసూలు చేశాడో ఏం చేసేవాడంటే, నేనేం చేసుకుంటాను, నాకెందుకు ఈ డబ్బు అంతా, మీరు ఇస్తేనే తింటాను, మీరు ఇస్తేనే ఆనందంగా జీవిస్తున్నాను, మీకోసమే నేను పరిపాలన చేస్తున్నాను, ఈ ఖజానాలో ఈ డబ్బులన్నీ పెట్టుకొని ఉంచుకోవడం నాకు ఇష్టంగా లేదు, కాబట్టి ఖజానాలో ఉన్న డబ్బు అంతా మీదే, కట్టింది మీరు, వచ్చినంత మీదే, కాబట్టి నా పరిపాలనకు అంతా సరిపోయింది, ఇంకా మిగిలింది ఉంది, ఈ మిగిలిందంతా మళ్ళీ మీకే పనిచేస్తాను, నాకు వద్దు అని ఆయన ప్రయాగలో సరస్వదాన వ్రతం చేసి మొత్తం ఇచ్చేసేవాడు అనమాట. ఏ రూపాయి ఉంచుకునేవాడు కదా, ఖజానా మొత్తం ఖాళీ చేసేవాడు ఆ రోజుకి.
అలా ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి ఎంత పన్ను వచ్చిందో ఆ పన్నును మళ్ళీ ప్రజా కార్యక్రమాలకు వాడేవాడు. ఏమి ఉంచుకునేవాడు కాదు. ఇది మనకి అధికారికంగా చైనా యాత్రికుడు హర్షుడి యొక్క రాజ్యానికి వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఆయనని కూడా ఆ సర్వస్వ దాన వ్రతానికి ఆయనను కూడా ఒక అతిథిగా ఆహ్వానిస్తే ఆయన కూర్చున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఎంత ఉన్నతుడు, తన ఏమీ లేకుండా రాజుగా నేను ఎన్ని వైభవాలనైనా అనుభవించవచ్చు. ఎందుకని ఆ వచ్చిన ఖజానాలో డబ్బంతా రాజు ఇష్టం, ఆయన ఇష్టం ఏ విధంగానే వాడచ్చు. ఆయన ఇప్పుడు ఈ కాలంలో అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఫ్లైట్లలో తిరుగుతారు, ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడైనా ఖర్చులు పెడతారు, వాళ్ళ ఇష్టం ఏ దేశాలకైనా తిరిగేసి వస్తారు. ఎందుకని వాళ్ళ డబ్బు కాదు, మంది ప్రజల సొమ్ము. కానీ ఆయన ఏం చేయకుండా అంతా ప్రజలకి ఇచ్చేసి మొత్తం మళ్ళీ తిరిగి ఒట్టిగా వెళ్ళిపోయేవాడంట. అక్కడ అంటే మీకు నేను తెలియని విషయం చెప్తున్నానండి, ఇందులో మీరేమి అనుకోవద్దు, ఎందుకంటే దానాల గురించి వచ్చింది కాబట్టి విషయం చెప్తున్నా. ఎలా చేశారంటే మనకు చైనా యాత్రికుడు రాసిన గ్రంథంలో ఉంది. హర్షుడు రాసిన దాంట్లో మనకి ఇదంతా కనిపించదు, కొద్దిగా కనిపిస్తుంది. చైనా యాత్రికుడు ఈయనను చూసి పొంగిపోయి ఇంత దానగుణం ఉందా ఈ భారతీయులలో అని భావించి అతను రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంటే 5 యాగాలు 5 సార్లు చేశారంటే 20 సంవత్సరాలు చేసినట్టు అర్థం. 5 సార్లు నేను ఈ వ్రతం చేసినట్టుగా నేను వాటిలో 4టికి నేను అటెండ్ అయ్యాను. అంటే 20 ఏళ్ళు ఉన్నాడు ఇక్కడ అని చెప్పి చెప్తున్నాడు ఆయన. నేను 4 వాటికి అటెండ్ అయ్యాను. అయితే ఒకానొక సమయంన దానం చేసిన తర్వాత తన దగ్గర ఏమీ లేదు, మొత్తం దానం ఇచ్చి తిరిగి వెళ్ళిపోవాలి, ఇంకా రాజ్యంలోకి అంతఃపురంలోకి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో, ఆయన చెల్లెల పేరు రాజశ్రీ, వెళ్ళిపోవాలనుకున్న సమయంలో ఒకానొక పేదవాడు వచ్చాడు. వచ్చి దానం ఇవ్వమని అడిగాడు. అడిగితే మనం చాలాసార్లు వింటా ఉంటాము, చివరిలో ఎవరో ఒకరు వచ్చి అడుగుతూ ఉంటారు. అడిగితే తన దగ్గర ఏమీ లేదు, ఏమి ఇవ్వాలో అర్థం కాల ఆయనకి. అప్పుడు ఆ పేదవాడు అంటాడు, చలికి వణికిపోతున్నాను రాజా, మీ మీద బట్టలు నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన ఒంటి మీద బట్టలు తీసేయాలి అని చెప్పి భావించి, సరే అడిగేది కాదనకూడదని భావించి తన చెల్లెల్ని అడిగి ఆ చెల్లెల యొక్క పైట కొంగులో నుంచి కొంత ముక్క కట్ చేసుకొని దానిని గోసిగుడ్డగా కట్టుకొని ఆయన ఒంటి మీద బట్టల్ని ఆ పేదవాడికి ఇచ్చి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విషయాలన్నీ కూడా మనకి చైనా యాత్రికుడు రాసిన గ్రంథంలో కనిపిస్తుంది. అంత గొప్ప దాన గుణము మనకి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనకి మన దేశంలో అది జరుగుతూనే ఉంది. అంటే గొప్ప వాళ్ళ పేర్లు మనం చెప్పుకున్నామని కానీ ఇప్పటికీ కూడా అండి తెలియకుండా అనేక మంది అనేక రూపాలలో దానాలను చేస్తూ ఉంటారు. అది బయటికి పడరు అంతే. అనేక మంది మన భారతీయులు, అనేక మంది సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఇప్పటికీ ఉండేటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సమయంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉండడం వల్లే మన సమాజం ఇంకా ఇంత అందంగా ఆనందంగా మనము ఉండగలుగుతాం ఈ సమాజంలో. సరే, ఇప్పుడు మనం బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేద్దాం. ఆయన అనేక మంది బ్రాహ్మణులకి దానం ఇస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులను పొంది ఆనందంగా ఉన్నాడు. ఆనందంగా ఉన్నవాడు అలాగే ఉండగా ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు అక్కడికి యుద్ధానికి దేవలోకం పైకి యుద్ధానికి వెళ్ళాలని భావిస్తున్నాడు అనమాట. దేవలోకం పైకి యుద్ధానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అంటే, వాళ్ళు ఈయనను మోసం చేశారు అమృతాన్ని చేసి. ఇది ఒకసారి పద్యం చదువుతాను. చూపుల గగనం రింగుచు, అంటే ఆకాశాన్ని తన చూపులతోనే మింగేస్తున్నాడు అనమాట. దివి భువియు నాత లీతల సేయన్, అంటే దివిని భువిని అతలాకుతలం చేయాలని చూస్తున్నాడు. రూపించదు ధనుజేంద్రుడు, అంటే దానవేంద్రుడు. ప్రాపించిన దివి జనగర పదము నరేంద్ర, అంటే ఆయన చూపులతో ఆకాశాన్ని మింగేయాలని చూస్తూ, మనం అంటే వీడు మింగేసేటట్టున్నాడు రా అని అంటాం కదా, అలా చూస్తూ, అలాగే భూమిని దివిని అంటే భూమిని ఆకాశాన్ని అటు ఇటు చేస్తాడా అన్నట్టుగా చేస్తూ ఆయన ఏం చేశాడు, దేవతల రాజధాని పైకి దండయాత్రకి వెళ్ళాడు. ఇప్పుడు ఇంత ముందంతా అందరికీ రాజ్యం వచ్చింది కాబట్టి అందరికీ దానాలు ఇచ్చాడు, బ్రాహ్మణుల ఆశీస్సులను పొందాడు, ప్రజలంతా సుఖంగా ఉండేలాగా చేసుకున్నాడు. అంటే దానవులు అంటే రాక్షసులు అంటే మనుషులేనండి, కాకపోతే గుణం వేరు, అంత తప్ప వేరే ఏం లేదు. అందరూ కూడా మనుషులే. మనుషులు కాకపోతే రాక్షసుల రూపంలో దితి గర్భాన్ని ఎట్లా పుడతారండి. రాక్షసులు అంటే మనకు సినిమాల్లో చూపించినారని ఇటు 2 కూరలు పెట్టుకొని వాళ్ళు ఇలా నల్లగా ఉండి అలాని కాదు. అంటే గుణం అనేది క్రూరంగా ఉంటుంది అని అంతే. దితి ఆమె మనలాగే మహిళనే కాబట్టి దితి గర్భాన పుట్టారు వీళ్ళందరూ. అందరూ కూడా మానవులే, కాకపోతే ఆలోచన విధానంలో తేడా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి కీడు జరిగేటట్టు చేస్తారు. అవును, గుణాలు మాత్రమే తేడా అండి, అంతే, వేరే ఏమీ తేడా లేదు. అతను అలా అంటే ఎలా వస్తున్నాడు, ఇప్పుడు అమరావతి రాజధాని అమరావతి మీదకి వస్తున్నాడు. అమరావతి అనేది దేవేంద్రుడు ఉండేటువంటి నగరం, అది. ఆ పట్టణానికి ఇప్పుడు వచ్చాడు. ఆ పట్టణానికి వచ్చి ఆ దేవేంద్రుడి యొక్క అమరావతిని ఆక్రమించడానికి వస్తున్నాడని తెలిసింది ఇంద్రుడికి. వెంటనే ఏం చేశాడు, అయ్యో ఇలా వస్తున్నాడని చెప్పేసి ఆయన బృహస్పతి దగ్గరికి వెళ్ళి గురువు యొక్క ఆశీస్సుల కోసం వెళ్ళాడు. వెళ్ళినప్పుడు గురువు ఏమంటాడు, బృహస్పతి ఏమంటాడంటే నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు అనమాట. అంటే మామూలుగా అయితే ఏం చేస్తారంటే అంటే ఇప్పుడున్నటువంటి నేచర్, ఆ కాలంలో మనం తప్పు పట్టకూడదు. ఇప్పుడున్నటువంటి నేచర్ ఏంటంటే, ఎవరన్నా బాగా గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, మంచి పండితులు ఉన్నారనుకోండి, అతను ఏదో 4 బట్టి కొట్టి ఏదో చెప్తా ఉంటాడు, లేకపోతే అతనికి ఆడ అంత సబ్జెక్ట్ ఆడుందిలే అన్నట్టుగా మాట్లాడతారనమాట. ఆ పండితులు చెప్పినారనుకో, అతను ఏదో అప్పుడు ఒకసారి చెప్పాడు, అది గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్పినట్టున్నారులే అంటారు. అంటే అర్థం ఏంటంటే, అవతల వ్యక్తిని మనము స్వీకరించలేము, వాళ్ళ యొక్క బుద్ధిని, వాళ్ళ యొక్క గుణాన్ని, వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళు ఏదైతే వాళ్ళ దగ్గర ఉందో దానిని మనము గుర్తించి మనము దానిని ఆస్వాదించలేము. వెంటనే మనలో ఉన్నటువంటి అసూయ ద్వేషం అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ బృహస్పతి ఆ అసూయ ద్వేషాలు ఏమీ లేకుండా ఒకటే చెప్పాడు. ఏమనంటే, మీరు అమృతం కావాలన్నారు, అమృతం మీరు పొందారు. రాక్షసుల దగ్గర అమృతం పోయింది కాబట్టి శుక్రాచార్యుని వాళ్ళు అభిమానాన్ని పొందారు. శుక్రాచార్యుడికి సేవలు చేసుకున్నారు, ఆయన అభిమానాన్ని పొందారు. ఆయన వాళ్ళ గురువు ఆశీస్సులు లభించాయి కాబట్టి బలిచక్రవర్తికి ఆ విశ్వజిత్ యాగం చేయించి ఇంత వైభవాన్ని ఆయన ఇచ్చాడు.
ఇంత వైభవాన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజు మీకు ఈ అమృతం అనేది పనిచేయదు, మేము గొప్ప వాళ్ళము, మాకు మా చావే లేదు, మాకు మరణమే లేదు, మేము యుద్ధానికి వెళ్తాము బలిచక్రవర్తికి, ఇంత ముందు కదా బలిచక్రవర్తిని ఓడించాను కదా, వజ్రాయుధంతో పడేశాను కదా, ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ చేస్తాను అంటే కుదరదు. ఎందుకని? అతను యాగం చెయ్యక ముందు నీతో యుద్ధానికి వచ్చినాడు కాబట్టి ఇంత ఓడిపోయాడు. ఈ రోజు అమృతమా లేకపోతే గురువు చేసినటువంటి యాగమా అని రెండిట్లలో పోటీ పెడితే గురువు చేసినటువంటి యాగము గురువుకే ప్రాముఖ్యత ఉంటుంది, కానీ అమృతానికి ప్రాముఖ్యత లేదు. కాబట్టి ఇంద్ర, నువ్వు మాత్రం ఎక్కడో ఒక చోటకి వెళ్ళిపోయి కొంతకాలం ఉండు, ఇప్పుడు ఎదురుపడి పోరాటం చెయ్యొద్దు, అనుకూలమైనటువంటి సమయాలలోనే చూడాలి, అననుకూలమైనటువంటి సమయాలలో అధికులం అనరాదు. కాబట్టి ఇప్పుడు మాత్రం నువ్వు ఓపిక చేసుకొని నువ్వు ఇప్పుడు వాళ్ళకి కనిపించకుండా ఉండమని చెప్తాడనమాట. అంటే ఇక్కడ చూడండి, అమృతము ఎదురుగా పెట్టినా కూడా గురువు బలానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అని ఇక్కడ బృహస్పతి దేవగురువే ఆ మాట చెప్తున్నాడు అనమాట. అంటే గురువు యొక్క ఆశీస్సులు అంత గొప్ప. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ గురువు యొక్క అంటే గుళ్ళలోకి వెళ్తాము, అక్కడ వేద పండితులు ఎవరైనా ఉన్నా, ఎందుకంటే వేదాన్ని వాళ్ళు అనుష్ఠానం చేస్తుంటారు కాబట్టి, ఆ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తుంటారు కాబట్టి, ఆ మంత్రాన్ని జపించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనము వాళ్ళ యొక్క ఆశీస్సులు మనం తీసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుంది. అటువంటి గురు బలాన్ని మనం పొంది ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఈయన అమృతం తాగినా కూడా ఇప్పుడు ఉపయోగం లేదని గురువు చెప్పాడు కాబట్టి ఆ ఇంద్రుడు ఆ మిగిలిన దేవతా పరివారం అంతా కూడా వాళ్ళ యొక్క రూపాలు మార్చుకొని, ఎందుకంటే బలిచక్రవర్తి యుద్ధానికి వచ్చాడు, ఇప్పుడు ఈ వీళ్ళందరినీ యుద్ధంలో ఎదురుపడితే అందరినీ ఓడించేస్తాడు, లేదా అమృతం తాగారు కాబట్టి మరణించారు కానీ ఓడిస్తాడు, చాలా దెబ్బలు తగులుతాయి, ఇదంతా ఎందుకు ఇబ్బంది అని భావించినటువంటి వాళ్ళు ఆ రూపాలు మార్చుకొని అక్కడక్కడ దాక్కున్నారు. అక్కడక్కడ దాక్కున్నారు వాళ్ళు. అందులో ఇంద్రుడి భార్య కూడా ఆమె వేరే రూపం మార్చుకొని ఆమె కూడా వేరే వాళ్ళ ఇళ్లలో పనులకి కుదిరింది అనమాట. ఆ విధంగా బలిచక్రవర్తి ఆ అమరావతికి వెళ్ళాడనమాట. ఇందులో పోతన గారు వర్ణించారండి అమరావతిని, ఎంత అందంగా అమరావతి ఉంది అనేది చాలా చక్కగా వర్ణించాడు. అంతటి అమరావతిని, అంత సుందరమైనటువంటి అమరావతిలో ఏమేమి ఉంది అంటే అక్కడ అలాగే మరణం అనేది ఉండదు, అక్కడ ఎప్పుడు కూడా సుఖం అనేది ఉంటుంది, అలాగే అక్కడ పాపం ఉండదు. మనము ఇంకొకటి ఏంటంటే పుణ్యము చేసుకుని ఉన్న పుణ్యం వలన అక్కడికి వెళ్తాము స్వర్గానికి. ఆ పుణ్యం అనేది తరిగిపోతూ అయితే ఉంటది. ఎందుకని అక్కడికి వెళ్ళాక మనం పుణ్యాలు చేయలేం. మనం పుణ్యం చేయాల్సింది ఇక్కడది. ఈ మానవ జన్మలో మనం ఇక్కడ పుణ్యాలు చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్నటువంటి ఈ పుణ్యఫలం వలన మనం స్వర్గానికి వెళ్తాము. అక్కడ ఈ పుణ్య ఫలితం అయిపోయేంత వరకు అక్కడ ఉంటాం. అంటే దుఃఖం ఉండదు, ఆకలి ఉండదు, ఆకలి అసలు ఉండదు, వయసు పెరగదు, వయసు అలాగే ఉంటది, ఇవన్నీ ఉంటాయి అక్కడ. మరి అంతటి అమరావతికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఎవరూ లేరు, మనం ముందే చెప్పుకున్నాం కదా, బృహస్పతి చెప్పినాడని చెప్పి అందరూ వెళ్ళిపోయారు, ఎవరూ లేరు. ఆ అమరావతిని ఆక్రమించేశాడు, అమరావతికి రాజు అయిపోయాడు అనమాట. అంటే ఆ అమరావతి అంటే ఏదైతే దేవేంద్రుడు ఉండే నగరం ఏదైతే ఉందో ఆ ఇంద్ర పదవి, దేవతలకి ఇంద్రుడు, ఆ ఇంద్ర పదవి ఇప్పుడు బలిచక్రవర్తి పొందాడు. ఇప్పుడు బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఉన్నాడు. ఇప్పుడు దేవతల మొత్తాన్ని, రాక్షసులందరినీ పరిపాలన చేసేటువంటి ఆ శక్తి అది ఆయనకి రావడం జరిగింది. ఇదంతా బలిచక్రవర్తికి ఎలా వచ్చింది అంటే శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహము, అలాగే అతని యొక్క విశ్వజిత్ యాగము ద్వారా బలిచక్రవర్తికి ఇవన్నీ పొందాడు అతను. ఇవన్నీ పొందడం వల్ల ఇంత శక్తి ఆయనకు వచ్చింది, ఇంత ప్రాంతాన్ని ఆయన పరిపాలించే శక్తి ఆయనకి రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? దేవలోకాన్ని, రాక్షస జనానికి సంబంధించినటువంటి రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు పరిపాలన చేస్తుంది బలిచక్రవర్తి. ఈయన ఇంత బాగున్నాడు. ఇప్పుడు మనం వీళ్ళందరూ లేరు. ఇప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది? బిడ్డ సరిగా లేకపోతే ఎవరికి బాధ కలుగుతుంది? ముఖ్యంగా తల్లికి బాధ కలుగుతుంది, తల్లి బాధపడుతుంది. అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సవతల పోరు. దితి పిల్లలు దైత్యులు అంటే రాక్షసులు, అదితి పిల్లలు దేవతలు. వీళ్ళిద్దరికి తండ్రి కశ్యపుడు ఒకడే. కశ్యపుడు మనం ప్రారంభంలోనే చెప్పుకున్నాం కశ్యపుడు గురించి. ఈ కశ్యపుడే సమస్త విశ్వానికి సృష్టిని చేసిందంతా ఇతనే. అంటే సృష్టి అంటే ఈ ప్రజలని ఏ విధంగా ఎలా అనే మొత్తాన్ని తీసుకొచ్చింది. ఆ సంసారంలో ఉంటూ ఇంతమందిని వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి కశ్యపుడు అనమాట. ఈ కశ్యపుడి ద్వారానే వీళ్ళందరూ సంతానం అంతా రావడము, ఈ సమస్త ప్రపంచము ఈ విధంగా కొనసాగుతూ ఉంది. అయితే అదితి బాధపడుతుంది. అదితి బాధపడి, అయ్యో నా యొక్క సవతి అయినటువంటి దితి, నేను ఆమె అందరం కూడా కశ్యపుడికి కద్రువ పిల్లలు పాములండి. ధ్రువకు వచ్చి పక్షులు, గరుత్మంతుడు, అష్టావక్రుడు, సూర్యుని యొక్క దగ్గర ఉంటాడు ఆయన. వీళ్ళందరూ పక్షి జాతి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ ఆయన భార్యలే. అయితే ఇందులో అదితి బాధపడుతుంది. దితి యొక్క పిల్లలేమో బాగున్నారు, చక్కగా ఆనందంగా జీవిస్తున్నారు, చాలా వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నా పిల్లలేమో ఇన్నాళ్ళు ఇంద్ర పదవిని పొంది ఇంత అద్భుతంగా దేవలోకంలో ఉంటూ ఆ పారిజాత కుసుమాల దగ్గర, ఆ పారిజాత కుసుమాలని తన కోడలు సచీదేవి, ఇంద్రుడి భార్య పేరు సచీదేవి ఆ పారిజాత కుసుమాలను చూస్తూ, అక్కడ ఉన్నటువంటి కల్పవృక్షంలో ఉన్నటువంటి అవన్నిటిని చూస్తూ ఆనందంగా ఆ లోకంలో విహరిస్తూ ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎండకెరుగని పద్యం వస్తుందండి. ఈ రోజు వాళ్ళు ఈ బయటకు పోయి ఎవరెవరి దగ్గర ఉన్నారో, ఏ పనులు చేసుకుంటున్నారో, ఎందుకని రూపాలు కనిపెడతాడు బలిచక్రవర్తి. మళ్ళీ యుద్ధం జరుగుతుందనే ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళకూడదు అని చెప్పి రూపాలు మార్చుకొని, మనకు గత పాండవులు రూపాలు మార్చుకొని అక్కడక్కడ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా వీళ్ళు కూడా రూపాలు మార్చుకొని అక్కడక్కడ ఉండిపోయినారనమాట. ఇలా నా కుమారులు ఎక్కడ ఉన్నారో ఏమో, ఎంత బాధలు పడుతున్నారో అని ఆ తల్లి అయినటువంటి అదితి బాధపడుతుంది. అది మనకు తల్లిగా ప్రతి ఒక్కరికి అది ఉంటుంది. తల్లికి
మనం గమనించండి. తల్లికి ఒకవేళ 2 గాని, 3 గాని పిల్లలున్నా, లేదా 10 మంది పిల్లలున్నా, తల్లి మనం చెప్పేదే మళ్ళా నేను కొత్తగా చెప్పేదేం లేదు. తల్లి అందరిని చూస్తుంది. బాగా ఉన్నవాడిని పట్టించుకోదు పాపం. ఎందుకంటే వాడు బాగున్నాడులే, బాగా లేని వాడు ఎవడైతే ఉంటాడో వాని కోసం తాపత్రయపడతది. అరే వాడిని చూడండిరా, వాడిని చూడండిరా, లేదా అమ్మాయిని కొద్దిగా చూడండిరా, కొద్దిగా సాయం చేయండిరా అని చెప్తుంది తల్లి. ఎందుకని? బాగున్న వాడికి మీద ప్రేమ లేదా అంటే ప్రేమ ఉంటది ఆమెకి. అందరి మీద ప్రేమ ఉంటది. కాకపోతే ఆ ఒకడు ఎవడైతే బాగలేడో వానిని కూడా పైకి తీసుకొచ్చుకుంటే బాగుంటుంది అనే భావం ఉంటుంది తప్ప, ప్రేమ తల్లికి మాత్రం అందరి మీద ఒకటే. మనకేనండి ప్రేమలు తక్కువ అయిపోతాయి. మనమే రకరకాలుగా మాట్లాడతాం. తల్లి తండ్రి ప్రేమలో ఎప్పుడు కూడా ముందు తల్లి, నెక్స్ట్ తండ్రి. మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం తల్లి, తండ్రి, గురువు, దైవం అని. వాళ్ళ ప్రేమలో ఎప్పుడు కూడా కల్మషం ఉండదు. ఏ రోజుకి ఉండదు. మనలోనే, మన పిల్లల ప్రేమలోనే తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటి ఆ తల్లి బాధపడుతూ భర్త అయినటువంటి కశ్యపుడిని అడుగుతుంది. కశ్యపుడు మనము చెప్పుకుంటున్నాం. ఆయన ఈ జీవితాన్ని కొనసాగిస్తూనే, సంసార జీవితాన్ని కొనసాగిస్తూనే, మానసికంగాను, శారీరకంగాను ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ, అంటే సంసారంలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూనే ఆయన తపస్సు చేసుకుంటా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు అడుగుతుందన్నమాట. ఏమని అడుగుతుందంటే, ఇట్లా దితి పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళందరికీ వైభవం వచ్చింది, బలిచక్రవర్తి దానవులందరికీ మంచి వైభవాన్ని పొంది ఉన్నారు, సుఖంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అలా ఉన్నారని నేనేం బాధపడట్లేదు. కానీ నీకు తండ్రివి కదా నువ్వు, మరి ఒక భార్య పిల్లలు అలా ఉండి ఇంకో భార్య పిల్లలు కష్టాలు పడుతుంటే నువ్వు చూడొచ్చునా? నువ్వు తండ్రి కదా, నువ్వు అలా చూడకూడదు కదా. మరి నీ దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి ఇప్పుడు దేవతలు అయినటువంటి నా కుమారులు, నా పిల్లలు, వాళ్ళందరినీ కూడా మంచిగా ఉండే భాగ్యాన్ని వాళ్ళకు నువ్వు అనుగ్రహించాల్సిందేను, వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి ఇక్కడ ఈమె ఒక పద్యం చెప్తుందన్నమాట. అంటే ఇంద్రుడి భార్య, ఇంద్రుడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు అనేది ఆమె పద్య రూపంలో చెప్తుందన్నమాట. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలి బడేయనేడు. అంటే ఆ ఇంద్రుని భార్య ఎండకి ఏనాడు బయటికి పోలేదు. ఆమె బయట వాళ్ళ పంచలు, అంటే వాళ్ళ ఇళ్ళలో ఇళ్ళ దగ్గర పనులు చేయడం అనమాట. జాలి పడే నేడు త్రిభువన సామ్రాజ్య విభవంబు కోల్పోయి దేవేంద్రుడు అడవులకు దిరిగే నేడు. ఆ త్రిభువనాలు అంటే ఆ మొత్తాన్ని పరిపాలన చేసేటువంటి ఆ ఇంద్రుడు అవి పోగొట్టుకుని, ఆ వైభవం అంతా పోగొట్టుకొని అతను అడవులకు వెళ్ళాడు. కలిమి గారాల బిడ్డలు జయంతాదులు, అంటే ఇంద్రుని పిల్లలు జయంతులు శబరాత్మకుల వెంట జనిరినేడు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వెళ్ళి పనులు చేయడానికి వెళ్ళారనమాట. సమరుల కాధారమగు అమరావతి, అంటే అమరావతి అంటే రాజధాని, అమరావతి అసురుల కాట పట్టమయ్యేనేడు. అసురులకి ఆట పట్టం, వాళ్ళకి అనువైపోయింది అనమాట. అమరావతి అంటే ఆ రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని వాళ్ళ యొక్క నెలవైంది, వాళ్ళ స్థిర నివాసం అయిపోయింది. బలి జగముల నెల బలియుచున్నాడు. బలి జగమంతా కూడా వ్యాప్తి చెందుతున్నాడు. బలి అంటే లావైపోవడం, అంటే మొత్తం వ్యాపించేస్తున్నాడు. వాని గెలువరాదు వాసమునకు యాగ భాగం ఎల్ల అతడు అపహరించు. ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు కదా, ఆ యాగాల మీద వచ్చేటువంటి ఏదైతే యాగ భాగం ఉంటుందో, అంటే మనము మీకు ఇంత ముందు కూడా చెప్పినామండి, మనం ఏం చేస్తామంటే యాగం చేసేటప్పుడు అంతా చేసిన తర్వాత మనం పెట్టేటువంటి నైవేద్యం అంతా ఉంది కదా, అలా పెట్టి లాస్ట్ లో కొంత ఉంచుతాం. ఆ పెట్టేటప్పుడే వాళ్ళకి ఎవరికి పేరు చెప్పి వాళ్ళకి ఇస్తాం. మనం ఇది మళ్ళీ ద్వాపర యుగంలో మహాభారతంలో కూడా వస్తుంది. యాగ భాగం ఎవరికి ఇవ్వాలి అంటే కృష్ణుడికి ఇవ్వండి అనే దగ్గర గొడవ కూడా వస్తుంది ఇక్కడ. అంటే ఆ యాగ భాగము దేవతలకు వెళ్ళట్లేదని చెప్తుంది. ఆ యాగ భాగం అంతా కూడా బలి తీసుకుంటున్నాడని చెప్తుంది. యాగ భాగం వెళ్ళని అతడు అపహరించుచు గడిగి సురులకొక్కడియు నీడు. సురులు మొత్తాన్ని ఆక్రమించుకుని సురులే ఉన్నారు. అంటే సురులకు ఏమీ రాలేదు, అసురులే మొత్తం నిండుకొని ఉన్నారు. సురులకి ఒక్కటి రావట్లేదు. సురులు అంటే దేవతలకి యాగభాగం ఇవ్వట్లేదు, అమరావతి లేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేవు, దేవతలు ఏమీ లేకుండా ఉన్నారు, మొత్తం కోల్పోయారు. ఒక్క కబలం కూడా దేవతలకి దొరకట్లేదు అని చెప్తుంది. కడిగి సురులకు ఒక్కడియు నీడు, అంటే ఒక కబలం, ఒక ముద్ద కూడా వాళ్ళకి యాగభాగం నుంచి వెళ్ళట్లేదు అని ఆమె భర్తతో చెప్పింది అనమాట. భర్తతో చెప్పి బాధపడింది. అయ్యా నా పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, నీ పిల్లలే వాళ్ళందరూ, మేము భార్యలకు వేరు కానీ తండ్రివి నువ్వు మాత్రమే ఇవన్నీ చూడగలుగుతావు. కాబట్టి నువ్వు నా బిడ్డల్ని మళ్ళీ కాపాడి వాళ్ళకి మళ్ళీ ఈ వైభవం వచ్చేటట్టుగా చూడు. నా కోడలు ఈ రోజు పలుల పంచన చేరి వాళ్ళ పనులు చేస్తుంది, కాబట్టి ఆ బాధను ఆమెకు తొలగించయ్యా. నా కొడుకులను అడవుల దారిన పోయారు, వాళ్ళని కూడా బయటికి తెచ్చి మళ్ళీ మామూలుగా ఆ ఇంద్రపదవిలో కూర్చోబెట్టు అని చెప్పేసి కశ్యప మహర్షిని భార్య అదితి అడుగుతుంది. అడిగితే ఇక్కడ ఇంకొద్దిగా వర్ణన ఏంటంటే, ఆయన వచ్చి ఏం అడుగుతాడంటే, కశ్యపుడు ఎందుకు అలా ఉన్నావు అదితి, ఏమైంది, మన ఇంటికి ఎవరైనా వస్తే నువ్వేమైనా పెట్టలేకపోయావా, అంటే అతిథులకు ఏమైనా ఆతిథ్యం చేయలేకపోయావా, ఏమైనా లేవా ఇంట్లో, ఏమైనా ఇబ్బందిగా ఉన్నిందా అనేసి ఆయన రకరకాలుగా అడిగితే, అప్పుడు ఈమె ఆ మనసులో ఉన్న బాధని ఈయనకి ఈ విధంగా చెప్తుంది. భర్తకు తప్ప ఎవరికి చెప్పుకోలేము బాధలన్నీ, చెప్పుకోగలిగేది భర్తకే, కాబట్టి నేను నీకు చెప్పుకుంటున్నాను, నాకు ఇంత బాధ ఉంది అని చెప్పి అడిగి ఏం చెప్తుందంటే, అడిగితే ఈ బాధలన్నీ చెప్పి నాకు ఇబ్బంది ఉంది, బాధగా ఉంది, నా బిడ్డను అలా చూడలేకపోతున్నాను, తల్లి ప్రేమ అంది అది, నా బిడ్డను అలా చూడలేకపోతున్నాను అన్ని చెప్పిన తర్వాత ఏమడుగుతుందంటే, ఆ దానవులని జయించగలిగేటువంటి ఒక కుమారుణ్ణి నాకు ప్రసాదించు అని అడుగుతుంది అనమాట. ఆమె ఆ దానులని జయించగలిగేటువంటి కుమారుని ఇవ్వాలి అంటే కశ్యప మహాముని అంటాడు, నాదేముంది, నువ్వు ఇప్పుడు అవతల వాళ్ళు చేసేది తప్పనిలేను, ఎందుకంటే వాళ్ళకు కూడా రాజ్యం కావాలి,
ఇలా దేవతలు చేసేది తప్పనలేను. ఇద్దరు రాజ్యాన్ని తీసుకొని పరిపాలన చేసుకుంటే బాగుండేది. కానీ ఈ రాజ్యం వెళ్ళి ఆ రాజ్యం మీద దాడి చేసి అది కూడా నాకే కావాలి, ఇది కూడా నాకే కావాలని, మొత్తం నాకే కావాలని చేసుకుంటేనే ఇబ్బంది. ఎందుకంటే బలి చక్రవర్తి ఒక్క రాక్షసుల రాజ్యం వరకు పరిపాలన చేసుకుంటే ఏ కూడా ఉండేది కాదు. ఆయన ఇప్పుడు ఇంద్ర లోకాన్ని కూడా కావాలని, అంటే దేవలోకాన్ని కూడా కావాలని కోరుకున్నాడు. అంటే మనం ఇంకొకటి కోరుకున్నప్పుడు ఇవి వచ్చే ఇబ్బందులని ఇద్దరిది ఎవరిది వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇంద్రుడు దేవలోకాన్ని, ఈ బలి చక్రవర్తి రాక్షస లోకాన్ని చేసుకుంటే సరిపోయింది. ఎందుకంటే ఇద్దరు కూడా కశ్యపుడు యొక్క పిల్లలే, వాళ్ళ వారసులు వీళ్ళంతా. అయితే ఇంకా కశ్యపుడు సరే, నా చేతిలో ఏమీ లేదు, నేను నీకు అనుగ్రహం ఇస్తున్నాను. అయితే ఏమి చెప్తున్నానంటే నువ్వు వ్రతం చెయ్యి. వ్రతము 12 రోజులు నిష్ఠగా నియమంగా చెయ్యి. ఆ వ్రతం చేసేటప్పుడు ఆ శ్రీ మహావిష్ణువుని మాత్రమే తలంచుకొని ఆయనను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఆయనకు మాత్రమే నువ్వు చెప్పుకుంటూ వ్రతం చెయ్యి. అంతా ఆయన కోసమే చెయ్యి. ఆ మహావిష్ణువు నువ్వు చేసినటువంటి ఈ వ్రతము ద్వారా ఆ మహావిష్ణువు ఒకవేళ సంతృప్తి పొందితే ఆయన నీకు అనుగ్రహం ఇస్తాడు. అప్పుడు నేను నీకు సహాయం చేయగలుగుతాను. అంటే సహాయం అంటే ఆయన ఏం చేయడు, వాళ్ళ యొక్క దాని ద్వారా మైథునం ద్వారా ఆమెకి మంచి సంతానం కలిగేటట్టుగా చేయగలుగుతాడు అనమాట. అంటే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, నేను ఓన్లీ ఆమె ఏమడిగింది, దానవులందరినీ జయించగలిగేటువంటి ఒక పుత్రుడు కావాలని అడిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు జయించలేరనే కదా అర్థము. అంతటి శక్తి రావాలి అంటే ఇప్పుడు ఇతను ఆమె ఇద్దరు కూడా ఆ దైవం యొక్క ధ్యానంలో ఉన్నట్లయితే ఆ దైవం యొక్క శక్తి ఏదైతే ఉందో అవి వీళ్ళకి వచ్చి అవి ఆమె ఆ గర్భం కూడా అంత మంచిగా తయారయ్యి అందులోకి ఆయన నుంచి వచ్చినటువంటివి మంచి శక్తివంతంగా తయారైపోయి ఆమెకి మంచి సంతానం కలగాలి అని భావించి చెప్పడం అనమాట. మనం కూడా గర్భంతో ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు కూడా మంచి మంచి తిండి పెడతారు, మంచి మంచి కథలు వినిపిస్తారు, భాగవతము, రామాయణము, మహాభారతం ఇవన్నీ వినిపిస్తారండి. ఎందుకంటే పుట్టే బిడ్డ మంచిగా ఆరోగ్యవంతంగా ఉండాలి, పుట్టే బిడ్డ అలాగే ఇవన్నీ వినిపిస్తారు. రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా వినిపిస్తారు. ఎందుకనంటే ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు ప్రహ్లాదుడు ఎలా అయితే పొట్టలో ఉండి విని ఆయన ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా అయితే వచ్చాడో మన పిల్లలు కూడా మంచిగా ఉండాలా, పుష్టిగా ఉండాలా, శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండాలి, దైవ మార్గంలోకి వెళ్ళాలి, అలాగే మంచి పనులు చేసుకుంటూ మంచి వృద్ధిలోకి రావాలని భావించి గర్భంతో ఉన్నప్పుడు ఆ తల్లిని అంత బాగా చూసుకుంటారు అందరూ కూడా. అందుకని నేనేం చేశాడంటే ఆమె ముందు ఆ బిడ్డని కనడానికి, అంటే ప్రసాదించమని అడిగింది కదా, ఆ బిడ్డను కనడానికి కావాల్సినటువంటి ఇదంతా కూడా ఈమె గర్భంలో మంచిగా అంతా రెడీ అవ్వాలి కాబట్టి అది అలాగే స్వామి యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఆమెను వ్రతం చేయమని అడిగితే ఆమె 12 రోజుల వ్రతం అనేది ప్రారంభించింది అనమాట. ఈ రోజుకి సమాప్తమండి. నెక్స్ట్ ఆ గర్భము ధరించడము, స్వామి ఆమె గర్భంలోకి రావడం అనేది నెక్స్ట్ వారం చెప్పుకుంటాము, నెక్స్ట్ శనివారము. అంతా శ్రీకృష్ణ అర్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఓం ఈశ్వర, ఓం ఈశ్వర. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. సార్ మ్యూట్ లో మాట్లాడేస్తారు. థ్యాంక్ యూ సావిత్రి గారు. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్ సార్. థ్యాంక్ యూ సావిత్రి మ్యామ్. ఎవరో చైనా యాత్రికుడి పేరు ఎవరు చెప్పారు? హుయాంగ్ సాంగ్. సార్. అంటే మనకు హర్షుడు అంత బాగా రాసుకోలేదండి, కానీ అతను రాసుకున్న దాంట్లో ఉంది. సియుకి గ్రంథం పేరు, ఆ గ్రంథంలో రాశాడు. కాకపోతే ఏం రాశాడంటే అంటే మనము దానం వ్రతం గురించి చెప్పుకున్నప్పుడు ఆ విధంగా చెప్పుకున్నాం. ఇంకొకటి ఏం రాశాడంటే భారతదేశంలో దొంగలు ఎక్కువ అని చెప్పి రాశాడు. నేను చాలాసార్లు దోపిడికి గురయ్యానని రాశాడు. అది మనకు కొద్దిగా అంటే అది కామన్ అన్ని చోట్ల ఉంటుంది. వాళ్ళ దేశంలో కంటే మనకి ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. ఇందులో ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే ఒకసారి అడగండి. సందేహాలు కానీ లేకపోతే ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయగలిగితే దానికి సార్ చిల్డ్రన్ అంట సార్, చిల్డ్రన్ సందేహాలు ఏమైనా ఉంటే అడగండి అంట సార్. సార్ మీరు కూడా యాడ్ చేయొచ్చు సార్ ఇందులో. మామూలు చరిత్ర కదా. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అండి, మా పెద్ద బాబు చిన్న బాబు, మా ఊర్లో ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వెళ్ళే వాళ్ళము. కాన్ పయ్యే రోజు వరకు అక్కడ ఆశ్రమంలో 1 గంట వచ్చి భజన చేపిస్తారు, అంటే భజన పాటలు. ఆ తర్వాత 1 గంట వచ్చి రామాయణము లేదా మహాభారతం లేదా భాగవతం అవి ఏదో ఒకటి జరిపించేవాళ్ళు అనమాట. అక్కడికి వెళ్ళి అది విని ఇంటికి వచ్చేవాళ్ళం. అంటే ఊర్లో ఎవరైనా కానీ గుడిలోకి వచ్చేవాళ్ళు. మా ఊర్లో కూడా కడుపుతో ఉన్న వాళ్ళందరూ గుడికాడ వచ్చి కూర్చొని వాళ్ళు ఏం చెప్తున్నారో అవి వినేవాళ్ళు అనమాట. అంటే లోపల ఉన్న బిడ్డ అంత బాగా మంచిగా రావాలి అని వాళ్ళ భావం. ఇప్పుడు ఆమె అదితి కూడా ఆ విధంగా ఆ గర్భాన్ని రెడీ చేస్తుంది. ఆ మహావిష్ణువు యొక్క రూపం ఆమె గర్భంలో రావాలి, ఆమె గర్భాన్ని మోయాలి కాబట్టి దానికి సంబంధించినంతా చేయడం కోసం ఆ వ్రతం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా పిల్లలు అన్ని చోట్ల వెళ్తారు, కాకపోతే కొంతమంది ఇంట్లోనే చదువుతారు. బయటికి దగ్గరగా లేని వాళ్ళందరూ ఇంట్లోనే చేసుకుంటారు. ఇదొకటి బ్రహ్మం గారి జీవిత చరిత్ర. ఆయన అయితే చక్కగా ఏ నెల అని ప్రతిదీ చెప్తారు. ఇందులో కూడా ఉందండి, పోతన భాగవతను కూడా నెల ఎలా ఉంటారు అనేది కూడా చెప్తున్నారు. బాబు బిడ్డ లోపల ఎలా ఉంటుందని.